సాధించాను మాయా, మరలా అమ్మవారి నుంచి శక్తులను సాధించాను. బలిదానం ఫలితం చూపించింది స్వామి. ఇక మీరు మీ పూజలలో ఉండండి. అవని అక్షయకు ఫంక్షన్ చేయబోతుంది. ఆ ఫంక్షన్ ని మనం ఎలా డిస్టర్బ్ చేయాలో మనం తర్వాత మాట్లాడుకుందాం. అందరి ముందు మంచిదానిలాగా నటించడం నా వల్ల కావడం లేదు. వీలైనంత తొందరగా మనం అనుకున్నది సాధించుకుందాం. మళ్ళీ మనం పోరాడదాం. మీరు మీ పూజల్ని ఆపకండి. జై కాపాలిక, జై కాపాలిక. బావా, ఏంటి? చెప్తే నమ్మవు, చెప్పకుండా ఉండలేను. అందుకే లైవ్ గా నీకు ఆధారం చూపిస్తాను రా. దేని గురించి మాట్లాడుతున్నావు? మాయ గురించి. ఇంకా మీరు మాయని గుడ్డిగా నమ్ముతున్నారు. తను మాత్రం గతంలోనే బ్రతుకుతుంది అని నిరూపించడానికి ఇప్పుడే ఒక ఆధారాన్ని చూపిస్తాను. తొందరగా మాయ దగ్గరికి వెళ్దాంరా. ఏంటి విషయం? ఏం ఆధారం అది? తన మీద మళ్ళీ ఏం నిందన వేయాలనుకుంటున్నావు? నింద కాదు, నిజం. ఇప్పుడే నేను మాయని కలిసి వస్తున్నాను. తన దుస్తుల మీద రక్తపు మరకలున్నాయి. వాట్? అవును, తనేదో క్షుద్ర పూజ నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది. షడప్ అవని. అనుమానానికి హద్దుండదా? ముందు నువ్వురా. నాది అనుమానమా నిజమా అన్నది నీకు తెలుస్తుంది. నేను నమ్మను, నీ ఇలా అనుమానించను. తర్వాత నువ్వు తప్పని తెలిసినప్పుడు ఆ తప్పులో నేను కూడా భాగం కావాల్సి వస్తుంది. మాయ దృష్టిలో నేను బ్యాడ్ అవుతాను. అయితే ఒక పని చెయ్. నేను నీతో రాను. నువ్వే ఏదో పనున్నట్టుగా తన రూమ్కి వెళ్లి గమనించు. ఎవరు నిజం, ఎవరు అబద్ధం, ఎవరు నమ్మకం, ఎవరు మోసం, ఎవరు మంచి, ఎవరు చెడు అన్నీ నీకు తెలుస్తాయి. నీ మాటలు నమ్మి నేను వెళ్ళను. ఏ, తన మోసం మరోసారి బయటపడిపోతుందని భయపడిపోతున్నావా? దాని మీదున్న నమ్మకంలో 1/4 వంతు నా మీదున్నా బావుండేది. మన బతుకులు ఎప్పుడో బాగుపడిపోయి ఉండేవి. నిజంగా తన బట్టల మీద రక్తపు మరకలుంటే నిలదీస్తాను. నిజం బయటపడిన తర్వాత తనని వదిలిపెట్టను. దాన్ని చెప్పుతో కొట్టాల్సింది పోయి నన్ను చెంప మీద కొట్టాలంటావేంటి? తన డ్రెస్ మీద ఎటువంటి బ్లడ్ మార్క్స్ కనిపించలేదు. బాగా గమనించావా? నా కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి. నన్ను నీ వైపు డైవర్ట్ చేసుకోవడానికి మాయ మీద ఆరోపణలు చేయటం ఎందుకు? ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి చీప్ ట్రిక్స్? నీ మాటలు నమ్మకూడదనుకున్నాను. బట్ ఫైనల్గా ఓసారి వెళ్దామని ట్రై చేశాను. మరోసారి నీ బుద్ధి బయటపడింది. నేను చూసినప్పుడు ఉన్నాయి బావా. మరిప్పుడు లేవు కదా. చూద్దాం పద. చేసిన చాలు, ఇంకాపు. ఇంకొకసారి మాయ మీద ఫాల్స్ ఎలిగేషన్స్ చేయకు. ఇంతలోనే ఏమైంది? రక్తపు మరకలు ఎలా మాయమయ్యాయి? మాయా మళ్ళీ ఏం జరిపించబోతుంది? నా బట్టల మీదున్న మరకలను నువ్వు గమనించడం నేను గమనించాను. నువ్వు శ్రీకర్కి చెప్పి పంపించడం కూడా విన్నాను. ఓహో, మీ దోస్తుల్ని తీసుకుని వచ్చావా? అమ్మవారి అంశతో పుట్టిన కారణ జన్మురాలివి కాబట్టి ఆ అమ్మవారు నీకు ఇలాంటి స్నేహితుల్ని వరంగా ప్రసాదించారు. నువ్వెంత అదృష్టవంతురాలివి తల్లి. అవునమ్మా, చిలకమ్మ నాగమ్మలు ఎప్పటికీ నాతో ఇలాగే ఉంటారు. మమ్మల్ని ఎవరూ వేరు చేయలేరు. దైవం కలిపిన స్నేహబంధం కదమిది. అందుకే ఎవ్వరూ విడదీయలేరులే.
మీ ఇద్దరూ ఎప్పుడూ అక్షయ పాపని ఆపద నుంచి కాపాడుతున్నారు. మీరు కలకాలం సంతోషంగా ఉండాలి. నా దోస్తులను బయటే నిలబెట్టి మాట్లాడతావా? లోపలికి పిలవ్వా? ఆహో, అయ్యో, రండి, మీకు పాలు పండు పెడతాను, రండి. అక్షయ్కి ఏ ప్రమాదం వచ్చినా నీకు వెంటనే తెలియజేస్తానమ్మా. నువ్వు కంగారు పడకు. మాయ నిజంగా మారిపోయినట్టు అందరి ముందు నటిస్తుంది. దానివల్ల ఎప్పటికైనా మాకు ప్రమాదం తప్పదు. మీ ఇద్దరూ దాని మీద కన్నేసుంచండి. సరేనమ్మా. బాయ్ అమ్మా. బాయ్ అక్షయ. బాయ్. అయ్యో, ఏం తినకుండా తాగకుండా అలానే వెళ్ళిపోయాయేంటి పాపం? ఏం బాధపడకమ్మా, ఇక నుంచి రోజు వస్తుంటాయిలే. నాకు కొసరి కొసరి పెట్టినట్టే వాటికి పెడదులే. అమ్మా అక్షయ, గురువారం దగ్గర పడుతుంది. ఫంక్షన్ కి అందరినీ పిలవాలి. నేనలా కాలనీలోకి వెళ్ళొస్తాను. అందరూ వస్తారు కదా. అందరూ వచ్చేలా నేను చేస్తాను. నువ్వేం దిగులు పడకు.